హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్. అందరికీ నమస్కారం అండి. మనం ఊహించని రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఉదయం 11 గంటల నుంచి కూడా కేబినెట్ మీటింగ్ అనేది ప్రారంభమైంది. ఈ కేబినెట్ మీటింగ్లో మనకు పలు అంశాలపైన అయితే చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అంటే సాయంత్రం కల్లా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ అనేది పెట్టే మనకు ఏ వాటికి అనుమతులు ఇస్తున్నామనే విషయాలపైన అయితే ఆయన వెల్లడించడం జరిగిందన్నమాట. మీడియాకి ఈ నేపథ్యంలోనే మనకు రేషన్ కార్డులు ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా 2 పథకాలను అమలు చేయాలని 2 శుభవార్తలను చెప్తూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగిన వారికి ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక ఇప్పటికే అంటే ఏదైతే ప్రభుత్వం అమలు చేసేటువంటి సంక్షేమ పథకాలు అందుతాయి, కానీ ఇక్కడ రేషన్ కార్డులు లేని వారి పరిస్థితి ఏంటి అనేది కూడా చాలామంది అభిప్రాయం. ఇక రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఏమైనా నిర్ణయం వచ్చిందా అనే దాని గురించి కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. దయచేసి రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరూ కూడా తప్పకుండా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకోకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, వీడియో కిందనే ఉంటుంది. తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోని లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇక వీడియోని లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు అక్కడ షేర్ బటన్ పైన నొక్కిన వెంటనే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా చూపిస్తుంది. అక్కడ మీరు వాట్సాప్ పైన నొక్కి మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ కాంటాక్ట్స్లో అందరికీ కూడా పంపించవచ్చు ఈ వీడియో లింక్ అనేది. అలాగే ఫేస్బుక్లో కూడా అంతే, ఇన్స్టాగ్రామ్లో కూడా అంతే. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకొని వీడియోను లైక్ చేసి షేర్ చేసి మీ బంధువులకు, స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు మీ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఈ యొక్క పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోవాలి. ప్రతి సమాచారం కూడా మీకు తెలియాలి. ఎప్పటికప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకోవాలి. ప్రభుత్వం ఏం చెబుతోంది, ఈ ప్రభుత్వం ప్రకటించినటువంటి సంక్షేమ పథకాలు ఎప్పుడు అమలవుతాయి అనే విషయాలన్నీ కూడా ప్రభుత్వం మీకు తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, నల్ల కలర్లో ఉంటుంది. దానిపైన నొక్కండి. ఇక నొక్కితే వెంటనే కూడా గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అంటే ఆల్ అనే ఇంకో గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు 2 పథకాలను అమలు చేసేందుకు సిద్ధమైపోయారు. అందులోనూ దీంతో పాటుగా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా మొదలు పెట్టడానికి ఆయన అవకాశం కల్పించబోతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 13 నెలల నుంచి కూడా ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను అయితే చేపట్టలేదు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎప్పటికప్పుడు రేషన్ కార్డుల ప్రక్రియను నిరంతరంగా జరగాలి. ఎందుకంటే కొత్తగా పెళ్ళైన జంటలు, అలాగే కొత్తగా పెళ్ళై పిల్లలు పుట్టినటువంటి వారు పిల్లలను యాడ్ చేసుకోవడానికి ఇలా ఎప్పటికప్పుడు అవకాశం కల్పిస్తూ ఉండాలి. కానీ మనకు గత సంవత్సరం నుంచి కూడా ఎన్నికల హడావిడి, అలాగే మన కూటమి ప్రభుత్వం ఏర్పడటం కానీ మనకు గత సంవత్సరం నుంచి
ఈ కూడా ఎన్నికల హడావిడి, అలాగే మన కూటమి ప్రభుత్వం ఏర్పడడం, ఇలా అన్ని రకాల కారణాల వల్ల ఏంటంటే తాత్కాలికంగా ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను పక్కన పెట్టడం జరిగింది. ఇక గత సంవత్సరం డిసెంబర్లోనే అవకాశం ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పటికీ కూడా కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియనైతే చేపట్టలేకపోయింది. ఇక మనకు కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ అంశాలపైన చర్చించడం జరిగింది. ఇక ఆయన నిర్ణయాన్ని కూడా వెల్లడించలేదు. ఆయన నిర్ణయం కనుక వెల్లడిస్తే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టడానికి కూడా పౌర సరఫరా శాఖ అధికారులు సిద్ధంగా ఉన్నారని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చిందన్నమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారు కూడా ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. అంతేకాకుండా కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం చూస్తున్న వారికి కూడా ఈ మార్పులు చేర్పులు చేసుకోవడానికి కూడా అవకాశం ఇస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందన్నమాట. కాబట్టి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా కావలసినటువంటి ప్రూఫ్స్ను మీరు రెడీగా పెట్టుకొని సిద్ధంగా ఉండండి. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి కాసేపట్లో ప్రెస్ మీట్ అయితే ఉంటుంది. ఆయన మనకు కీలక విషయాలు వెల్లడించబోతున్నట్లు కూడా అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇక ఈ కొత్త రేషన్ కార్డులు ఉంటే కనుక ప్రభుత్వం నుంచి వచ్చే ఉచిత రేషన్ కానీ, సంక్షేమ పథకాలు కానీ, ఇక పండుగలప్పుడు ఏదైనా కానుకలు కానీ ఇలాంటివన్నీ కూడా అందుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి ఖచ్చితంగా కొత్తగా పెళ్ళైన వారికి కొత్త రేషన్ కార్డులు కావాలంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరి. ఇది గుర్తుపెట్టుకొని ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోండి. కొత్త రేషన్ కార్డులకు అవకాశం ఇవ్వబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక అంతేకాకుండా ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారంతా కూడా దాదాపు 13 నెలల నుంచి కూడా ఎదురు చూస్తున్నటువంటి మరొక పథకం కొత్త పెన్షన్లు మంజూరు. అంటే దాదాపు మనకు 6 నెలలకు ఒకసారి గత ప్రభుత్వం ఏం చేసిందంటే 6 నెలలకు ఒకసారి కొత్త పెన్షన్లు మంజూరు చేసేది. అంటే ఇప్పుడు మనకు జనవరిలో అప్లై చేసుకుంటే జూన్లో మనకు కొత్త పెన్షన్లు మంజూరు చేసేది. ఇక మళ్ళీ కూడా జూలై నుంచి అప్లై చేసుకుంటే డిసెంబర్లో కొత్త పెన్షన్లు మంజూరు చేసేది. ఇలా మనకు కొత్త పెన్షన్ల ప్రక్రియను 6 నెలలకు ఒకసారి చేపడుతూ ఉండేదన్నమాట గత ప్రభుత్వం. కానీ ఇప్పుడు మనకు దాదాపు 13 నెలల నుంచి కూడా ఈ కొత్త పెన్షన్ల మంజూరు అనేది కాలేదు. ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెలలోనే మనకు అవకాశం కల్పిస్తున్నట్లు అప్లై చేసుకోవడానికి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, వితంతు మహిళలు, అలాగే 50 ఏండ్ల పెన్షన్ ఇస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ కొత్త పెన్షన్లకు కూడా దరఖాస్తు చేసుకోవడానికి ఆయన అవకాశం కల్పిస్తున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే రావడం జరిగింది. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కొన్ని లక్షల మంది ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వారందరికీ కూడా మేలు జరిగేటువంటి ప్రకటన మరి కాసేపట్లో ఏపీ ప్రభుత్వం విడుదల చేయబోతున్నట్లు కూడా ఆదేశాలు అయితే వచ్చాయి. ఇది మొట్టమొదటి శుభవార్తనే చెప్పుకోవచ్చు. అంటే ఈ యొక్క కొత్త పెన్షన్ కావాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది ఉండాలి. ఈ రేషన్ కార్డు ఉంటేనే మీకు ఈ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రక్రియను చేపట్టడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా సమాచారం. ఇంకా రెండో శుభవార్తను చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా 1,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక సంవత్సరానికి చొప్పున నెలకు చొప్పున సంవత్సరానికి 18,000 ఇస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఇప్పటికే ఈ అంశం పైన రివ్యూ కూడా చేయడం జరిగింది. ఇక క్యాబినెట్ మీటింగ్లో కూడా ఈ యొక్క పథకాలపైన చర్చించారు. ఎందుకంటే వచ్చే నెలతో మనకు మార్చితో ఈ యొక్క ఆర్థిక సంవత్సరం కూడా ముగుస్తుంది. మళ్ళీ కూడా ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ప్రకటించినటువంటి బడ్జెట్
ఈ పథకాల అమలుకు సంబంధించి కేబినెట్లో కూడా చర్చించడం జరిగింది. ఇక దానిపైన సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి కాసేపట్లో నిర్ణయం కూడా వెల్లడిస్తారు. ఇక మహిళలకు ఒకేసారి 18,000 రూపాయలు ఇస్తే బాగుంటుందని కూడా సమాచారం అయితే ఉంది. అంటే గత వీడియోలో కూడా మనం చెప్పాము, ప్రతి నెల 1,500 రూపాయలు లెక్క పెట్టుకుంటే సంవత్సరానికి అంటే 12 నెలలకు దాదాపు 18,000 రూపాయలు అయితే అవుతుంది. ఇక ప్రతి సంవత్సరానికి అంటే 12 నెలలకు దాదాపు 18,000 రూపాయలు అయితే అవుతుంది. ఇక ప్రతి నెల ఇచ్చేది కాకుండా ప్రతి నెల కూడా ఈ యొక్క డబ్బులను విడుదల చేయాలంటే కొన్ని లక్షల మంది మహిళలు ఉన్నారు కాబట్టి అర్హత ఉన్నటువంటి వారు వాళ్ళందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది కేటాయించి విడుదల చేయాలంటే మనకు ప్రయాసతో కూడుకున్నటువంటి పని అన్నమాట. అదే ఒకేసారి 18,000 రూపాయలు విడుదల చేస్తే బాగుంటుందని, ఒకేసారి సంవత్సరంలో ఏదో ఒక రోజున ఏదో ఒక నెలలో ఆ విధంగా విడుదల చేస్తే బాగుంటుందని కూడా అభిప్రాయం అన్నమాట. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే రేషన్ కార్డులు ఉన్నవారికి ఈ విధంగా 2 శుభవార్తలను తీసుకొచ్చింది. ఇక కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ కూడా చేపడుతున్నట్లు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు. ఇది అప్డేట్. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే ఈ వీడియో కింద నల్ల కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.